హాయ్ హలో ఎవ్రీవన్ నమస్తే. వచ్చిన శరదం 25 లేదా పూర్ణిమకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందులోనూ శరద్ పూర్ణిమకు మరింత విశిష్టత ఉంటుంది. సో ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవి ఉద్భవించిందని మన పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ శరద్ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూమిపై విహరిస్తుందని నమ్మకం. కాబట్టి ఈ రోజు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ ఇంట్లో సానుకూల వాతావరణం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శరద్ పూర్ణిమ 2025 తిథి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ముఖ్యంగా వచ్చేసి హిందూ పంచాంగం ప్రకారం, అలాగే సనాతన ధర్మంలో ప్రతి నెల వచ్చే పౌర్ణమి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరీ ముఖ్యంగా ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమి తిథికి మాత్రం మరికొంత విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అదే శరద్ పూర్ణిమ. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వచ్చే పూర్ణిమను శరద్ పూర్ణిమ లేదా కామున్ని పున్నమి అంటారు. ఈ ఏడాది శరద్ పూర్ణిమ 2025 అక్టోబర్ 6వ తేదీ సోమవారం రోజు వచ్చింది. సో పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన శరద్ పూర్ణిమ రోజున చంద్రుడి నుంచి అమృతం వర్షం కురుస్తుందని విశ్వాసం. అంతేకాదు ఈ శరద్ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి సాగర మధ్రం నుంచి ఉద్భవించిందని పురాణ కథ. అందుకే ఈ శరద్ పూర్ణిమ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు ఆచరిస్తారు. అలాగే ఈ రోజున శ్రీ మహావిష్ణువును చంద్రుడిని కూడా పూజిస్తారు. పూర్ణిమ 2025 తిథి హిందూ క్యాలెండర్ ప్రకారం శరద్ పౌర్ణమి తిథి అక్టోబర్ 6వ తేదీన మధ్యాహ్నం 12:23 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 7వ తేదీ ఉదయం 9:16 గంటలకు ముగుస్తుంది. ఈ క్రమంలో పౌర్ణమి తిథి అక్టోబర్ 6వ తేదీన ప్రారంభమవుతుంది కనుక అదే రోజు రాత్రి చంద్ర దర్శనం ఉంటుంది. కాబట్టి శరద్ పూర్ణిమ 2025 ఉపవాసం పూజలు అక్టోబర్ 6వ తేదీ సోమవారం రోజు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో 7వ తేదీ ఉదయం కూడా ఆచరిస్తారు. ఇది ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలపై ఆధారపడి ఉంటుంది. అండ్ లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమిని శరద్ పూర్ణిమ అంటారు. అమృతం కోసం పాల సముద్రాన్ని మదిస్తున్న సమయంలో ఆశ్వయుజ మాసం పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని జన్మించిందని పురాణ కథ. అందుకనే ఈ రోజు అమ్మవారి ఆరాధనకు విశేషమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, చంద్రుని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని చెబుతారు. ఈ రోజు చేసే పూజలో లక్ష్మీదేవిని కమలం పువ్వు, తెల్లటి స్వీట్లు, ఒక కన్ను కొబ్బరికాయను సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అలాగే ఓం శ్రీ హ్రీం క్లీం శ్రీ సిద్ధలక్ష్మి అయిన మహామంత్రాన్ని 108 సార్లు జపించడం శుభప్రదం. కొంతమంది ఈ రోజున చంద్రుడిని కూడా విశేషంగా పూజిస్తారు. 16 కళలతో చంద్రుడి ప్రకాశం అమృత వర్షం. శరద్ పూర్ణిమ రోజు లక్ష్మీదేవికి సోదరుడైన చంద్రుడు 16 కళలతో ప్రకాశిస్తాడు. అందుకే ఈ పౌర్ణమిని అత్యంత విశిష్టమైన పౌర్ణమిగా పరిగణిస్తారు. ఈ 16 దశలు అనేవి మానవ జీవితంలోని మానసిక ప్రశాంతత, అందం, శక్తి, జ్ఞానం, ఆధ్యాత్మిక పురోగతి వంటి అంశాలకు సంబంధించినవి. అలాగే ఈ రోజున చంద్రకాంతి నుంచి అమృతం కురుస్తుందని శాస్త్రం చెబుతుంది. అండ్ ఆవు పాలతో చేసిన పాయసం. ఆయుర్వేదం ప్రకారం శరద్ పూర్ణిమ రోజు రాత్రి వేళ చంద్రుని కిరణాలు చాలా శక్తివంతమైనవట, ప్రత్యేక ఔషధ గుణాలను కలిగి ఉంటాయట. కాబట్టి శరద్ పౌర్ణమి రోజు రాత్రి ఆవు పాలతో చేసిన పాయసం చంద్రకాంతి పడే విధంగా ఉంచి తర్వాతి రోజు ఉదయం దాన్ని తినడం అమృతంగా భావిస్తూ తింటారు. ఈ పాయసం తినడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సానుకూల శక్తిని అందిస్తుందని బలమైన విశ్వాసం. అలాగే ఈ రోజున పేదలకు ఆహారం, దుస్తులు వంటివి దానం చేయడాన్ని అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు.